ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇస్తుంది ఎవరు? అంటే దాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? కట్టుకోమని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఎవరు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు? ఆ తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అట్లా కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత మరి వాటికి ట్యాక్స్ వేస్తుంది ఎవరు? ట్యాక్స్ తీసుకుంటుంది ఎవరు? పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంటు, ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంటు, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంది గవర్నమెంటు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ ఛార్జెస్ వాళ్ళు చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఈ గవర్నమెంట్లు మారిపోతూ ఉండే కొద్దీ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మేము కూలగొడతామంటే మరి ఈ ముందంతా ఇచ్చిన ఈ ప్రభుత్వం వారిని ఏం చేయాలి? ఎందుకు మరి వాళ్ళని వదిలిపెట్టి కేవలం ఇళ్ళే కూలగొట్టాలి అనేది